హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి మంచిగా మెమరీ పవర్ పెంచి బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసే నువ్వుల కొబ్బరి లడ్డూని చేసి చూపిస్తున్నాను. దీన్ని చేసుకొని డైలీ ఒక లడ్డు తినడం వల్ల పిల్లలతో పాటు పెద్దవాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది అండ్ ఐరన్ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ నువ్వుల కొబ్బరి లడ్డూని చేసుకోవడానికి ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 కప్పుల కొబ్బరి ముక్కలను వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నప్పుడు హై స్పీడ్లో కాకుండా లో టు మీడియం స్పీడ్లో మధ్యలో ఆపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు నువ్వులను వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వాటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా వేసుకోవాలి. ఈ నువ్వులు కంప్లీట్గా చల్లారడానికి ఒక ఫ్యాన్ కింద పెట్టి అలా వదిలేయాలి. ఇలా చల్లారిన తర్వాత వేసుకుంటే లడ్డూలో నువ్వులు గుల్లగా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టి అందులో 1.25 కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల కొబ్బరి 1 కప్పు నువ్వులకి ఈ బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. స్వీట్ ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలనుకునే వారు ఎవరైనా మరొక 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ని వేసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. దీన్ని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా బెల్లం బాగా మరుగుతున్నప్పుడే పాకాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా పాకం గట్టి తీగలాగా రావాలన్నమాట. అలా అయితే మనకి లడ్డు కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని బెల్లం పాకంలో వేసుకోవాలి. బెల్లం పాకం దగ్గరగా ఇంకిపోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి వేగుతున్నప్పుడే 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరిలోని వాటర్ బాగా ఇంకిపోయి దగ్గర పడింది అన్నప్పుడు స్టార్టింగ్లో వేపుకున్న నువ్వుల్ని ఇందులో వేసుకోవాలి. ఈ నువ్వులు కొబ్బరి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి ఒక 4 to 5 మినిట్స్కి కంప్లీట్గా దగ్గరగా అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి వేసుకొని చల్లారాక ఉండలు చేసేసుకోవాలి. ఇవి 15 to 20 డేస్ బయట స్టోర్ చేసుకుని తినొచ్చు. అండ్ ఇవి డైలీ రోజుకొకటి బలహీనంగా ఉన్న చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.